శాసనసభ సమావేశాలు ఆగస్టు 17వ తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంలో ఇటు కూటమి ప్రభుత్వం, అటు వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ ఘర్షణ కానీ రాజకీయ పరిణామాలు కానీ వీటి దిశ ఏంటి, ఇది ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు శాసనసభ, శాసనసభలో 11 మందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు సభకు రావటం లేదు. ఇప్పుడు వస్తారా లేదా, ఏమన్నా ఆలోచన మార్చుకుంటారా, ఇట్లాంటిది నమ్మకం లేకపోయినా ప్రతిసారి అది చూస్తూ ఉంటారు కదా. కౌన్సిల్లో వాళ్ళకి కావాల్సినంత ఆధిక్యత ఉంది, ప్రతిపక్ష హోదా కూడా ఉంది. జగన్ ఈరోజు సమావేశం జరిపి చాలా స్పష్టంగా శాసనసభకు అయితే వెళ్ళేది లేదు, సమయం ఇవ్వరు. కాబట్టి అదే సమయంలో నేను సమాంతరంగా మీడియాతో మాట్లాడి సమస్యలు హైలైట్ చేస్తాను, ఈ పద్ధతిలో ఆయన ఏదో చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వైఖరి. జగన్ చెప్పడమే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ, అలాగే ఇంకా వాళ్ళ ఎమ్మెల్సీ కళ్యాణి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా మాట్లాడారు. వీళ్ళందరి వాదన ఒకటే, మాకు సమయం ఇవ్వరు కాబట్టి మేము వెళ్ళాము, కౌన్సిల్లో మటుకు వీటిని తీవ్రంగా మేము ఎదుర్కొంటాము. శాసనసభలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం, ఈ సమస్యలు ఏమైనా ఎత్తితే ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామనే ఒక కొత్త వాదన వీళ్ళు తీసుకొని వస్తున్నారు. అందువల్లనే మేము వెళ్ళటం లేదు, కానీ మేము సమస్యల నుంచి పారిపోము, మేము పోరాడుతున్నాము, ఈ పద్ధతిలో చెప్తున్నారు. కౌన్సిల్లో ఎలా జరుగుతుంది, కౌన్సిల్ మీదే ఇప్పుడు కురుక్షేత్రంలా ఉంటుంది. గతసారి కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. దాన్ని మనం చూడొచ్చు. ఇంకా రెండోది ఈ చర్యలు. ఇప్పుడు హోంమంత్రి అనిత, లేకపోతే అచ్చెన్నాయుడు, ఇలా చాలామంది మాట్లాడారు, మీరు సభకు రండి, సభకు రాకుండా ఊరికి ఎందుకు సవాళ్ళు చేస్తారు, ధైర్యం ఉంటే అక్కడికి రండి, అది ఇది అన్నారు. వాళ్ళు రారనే తెలుసు, వీటికి ఏదో సమాధానాలు ఇస్తారు, అది పెద్ద సమస్య కాదు. కానీ కీలకమైంది మీడియాలో వస్తుంది, అనేక మంది అనేక విధాలు మాట్లాడుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా తీవ్రంగా ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా వ్యవహరిస్తారు, కఠిన చర్యలు తీసుకుంటారు అని ఇట్లాంటివి ఆయన కూడా చెప్పారు. కానీ నిజంగా దీని సాధ్యాసాధ్యాలు ఏంటి? 2 విషయాలు వినపడుతున్నాయి. ఒకటి, జీతాలు లేకుండా చేయటం. రెండోది, అసలు సభ్యత్వమే రద్దు చేయటం, అనర్హులుగా ప్రకటించటం. ఈ అనర్హులుగా ప్రకటించడం అనేది కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తున్నా, నేను ఇందాకే చూస్తున్నా. అనర్హులుగా ప్రకటిస్తే ఉప ఎన్నికలు కూడా వచ్చేస్తాయనేదాకా కూడా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే సభా నిబంధనలు, వీటికి సంబంధించిన స్పీకర్ అధికారము, పరిమితులు, వీటిని దృష్టిలో పెట్టుకుంటున్నారా అన్నది ఇక్కడ సందేహం పెట్టుకోవడం లేదు. నేనైతే శాసనసభకు వెళ్ళాలని చెప్తాను, ఒక్కరున్నా సరే వెళ్ళాలి, ప్రజల తరఫున మాట్లాడాలి, పోట్లాడాలి అని నేను చెప్తాను. ఈ విషయంలో నా వైఖరి నేను చాలాసార్లు మీతో పంచుకున్నాను, అందులో ఏం సందేహం లేదు. కానీ అదే సమయంలో నిబంధనలు ఏవో ఉంటాయి కదా, పార్లమెంట్ నిబంధనలు స్థూలంగా అనుసరిస్తారు. శాసనసభాపతి ఎక్కడైనా సభాపతి యొక్క అధికారాలు సభా నిర్వహణకు సంబంధించి, ఈ సభకు ఒక 5 ఏళ్ల పాటు ఉండే సభ మధ్యలో రద్దు అయితే అది వేరే విషయం, ఆ సభకు అది పరిమితమై ఉంటాయి. కానీ స్పీకర్కి ఏదో శాశ్వతంగా అధికారాలు ఉంటాయి, లేకపోతే మొత్తం వ్యవస్థ అన్నది అది ఒక వాస్తవమైన అంశం. ముఖ్యంగా జీతాలు స్పీకర్ నిర్ణయించారు, రాజ్యాంగము నిబంధనల ప్రకారమే ఇవి వస్తాయి. salaries and daily allowances అనే దాంట్లో ఏ మెంబర్ షెల్ బి ఎంటైటిల్ టు రిసీవ్ ఏ శాలరీ ఎట్సెట్రా ఫర్ డ్యూరింగ్ ది హోల్ ఆఫ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండర్ దిస్ యాక్ట్. కాబట్టి తన పదవీ కాలం మొత్తానికి కూడా జీతం తీసుకుంటారని చట్టం చెప్తుంది. నేను చెప్తుంది పార్లమెంట్ది. అలవెన్సెస్ కూడా దాని ప్రకారం అవి తీసుకుంటారు. ఇందులో ఒకటి కూడా రాశారు, అలవెన్సెస్ అనే దాని నిబంధనలు చాలాసార్లు మార్చలేదు కాబట్టి ఇంకా రాజ్యాంగ పరిషత్ నాటివే ఇంకా అనుసరిస్తున్నాము అని. అంటే రైలు ప్రయాణం, పడవలో వెళ్ళటం గురించి కూడా దాంట్లో ఉంటుంది, ఉచిత పడవలో వెళ్తే తీసుకోకూడదు, ఇట్లాంటివి కూడా అలవెన్సెస్. అది కాకుండా ప్రయాణాలు, ట్రావెలింగ్ అలవెన్స్, ఇట్లాంటివి చాలా భారీగానే ముడతాయి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఇవి స్పీకర్ జ్యూరిస్డిక్షన్లో ఉంటాయి. అంటే సిట్టింగ్స్ అలవెన్స్లు ఇవ్వాలా వద్దా, లేకపోతే ఖర్చులు ఎలా పెట్టాలి, ఇలాంటి వాటిలో ఒక పరిధిలో కేటాయించిన మొత్తంలో ఇవ్వడం అనేది ఆయన మీద ఉంటుంది. కానీ జీతాలు కూడా స్పీకరే నిర్ణయించి జీతాలు రాకుండా కోతకు వచ్చే అధికారం లేదు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఒక కొత్త విషయం చెప్తున్నారు, నేను కెమెరాలు పెడతాను,
కెమెరాలు పెట్టి కూర్చుని పూర్తి సభలో కూర్చుంటేనే వాళ్ళు ఉన్నట్టు హాజరైనట్లు లెక్క సంతకం చేసి వెళ్తే కుదరదని. నిబంధనల్లో సంతకం చేయాలి తప్పకుండా అని మాత్రమే ఉంది. సంతకం చేసి కుర్చీలో కూర్చుంటేనే జీతం అంటే ఎంతసేపు కూర్చోవాలి, మధ్యలో ఎంతసేపు విరామం ఉండొచ్చు, విరామం, ఇవన్నీ ప్రశ్నలు. పైగా ఇక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు 11 మంది అయితే అధికార కూటమికి చెందిన వాళ్ళు 164 మంది. వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి కదా. అందరూ వస్తారా? రారు. చాలాసార్లు ఛాంబర్స్లో ఉంటారు, పనులు చూసుకుంటారు, రకరకాల తమ పెట్టిన బిల్లో, తమ నోటీసో, తమ క్వశ్చన్ వస్తున్నప్పుడు కూడా రావడం తరచూ జరుగుతుంటుంది. కొన్నిసార్లు కోరం లేక సభలు వాయిదా పడుతూ ఉంటాయి, మనకు తెలుసు. అటువంటి అప్పుడు కుర్చీలో కూర్చుంటేనే జీతం అనే నిబంధన వైసీపీ వాళ్ళే కాదు, ఇతరులు కూడా దాన్ని పూర్తిగా ఆమోదించడం చాలా కష్టం. ఇంకా మూడోది, అనర్హత గురించి చర్చించడం అర్థరహితమైన విషయం. స్పీకర్కి ఇష్టానుసారం అనర్హులుగా ప్రకటించే అధికారం లేదు. ఫిరాయింపుల చట్టం కింద కూడా ఎంత సమయం తీసుకుంటారు, ఆ తర్వాత కూడా దాన్ని కోర్టులో సవాల్ చేయొచ్చు. నిర్ణయాన్ని సవాల్ చేయకూడదు. నిర్ణయం తీసుకునే అధికారాన్ని కోర్టులు సవాల్ చేయవు, కానీ తీసుకున్న నిర్ణయము అది అప్పటికి జ్యుడిషియల్ నిర్ణయం అయిపోతుంది. దాని మీద వాళ్ళు తీసుకుంటారు. సభకు రాకపోతే సంతకం పెట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించవచ్చని చట్టంలో ఎక్కడ లేదు. ఇప్పుడు జీతాల విషయం కూడా నేను చట్టం చేయమని పార్లమెంటుకు రాశానని అయ్యన్న పాత్రుడు చెప్తున్నట్టుగా నేను వింటున్నాను. కాబట్టి క్రమశిక్షణ చేయొచ్చు, ఆక్షేపించవచ్చు, లేదా రాజకీయ విమర్శలు చేయొచ్చునేమో, కానీ రాజ్యాంగపరంగా స్పీకర్ ఏదో ఇష్ట ప్రకారం లేదా తన నిర్ణయం ప్రకారం విచక్షణతో జీతాలు కట్ చేసి జీతాలు ఇవ్వకుండా చేసే అధికారం ఉన్నట్టేమీ కనబడదు, లేదు. అంత తేలిగ్గా అయితే మళ్ళీ కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే పదవీకాలం మొత్తం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం గమనించాలని నేను మళ్ళీ చెప్తున్నాను. కూవిమరిసెకులు చాలామంది ఉంటారు కాబట్టి నేను సభకు వెళ్ళాలి అని నేను భావిస్తాను. కానీ సాంకేతికంగా టెక్నికల్గా చర్చించినప్పుడు ఒక సభ్యుడికి జీతం ఇచ్చేది కేవలం సభకు వచ్చినందుకే కాదు. మొత్తం ఏడాదిలో సభ ఎన్ని రోజులు జరుగుతుందండి? వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు సభ్యులుగా ఉండేది నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం కోసం కూడా. అవి ఇక్కడికి వచ్చి చెప్పడానికంటే కూడా వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళాలి. కాబట్టి చాలా విస్తృతమైన అర్థం ఉంది. దీన్ని కుదించేసి ఏదో ఒక కోణంలోనే వాళ్ళను బంధించేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామంటే కుదరదు. చాలాసార్లు చాలా కారణాల వల్ల ఎన్నికైన పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయవు, సభకు రావు, ప్రమాణ స్వీకారం చేయరు కొన్నిసార్లు. వీటి రకరకాల ఉదాహరణలు, పరిస్థితులు నా దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్లో సిమ్రన్జీత్ సింగ్ మాన్ ఎంపీ అయ్యాక వాళ్ళు వెళ్ళలేదు ఎప్పుడు. అకాలీదళ్ మాన్ వర్గం వాళ్ళు రాకుండానే పదవీకాలం వాళ్ళది అయిపోయింది. అసలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కాంగ్రెస్ వాళ్ళు మీరు సరిగ్గా లేరు కాబట్టి మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేయమని తిరుగుబాటు చేశారు. చాలా ఉన్నాయి ఇట్లాంటి ఉదాహరణలు. లేదా సభలో నుంచి ముందుగానే బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అలా చూస్తే మనం మొదటి శాసనసభలో విభజిత రాష్ట్రం 2014-19లో 17 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభకు పోలేదు. అప్పుడేమీ చేయలేదు కదా ఇవన్నీ. అప్పుడు తెలుగుదేశం పార్టీయే ఉంది, మిగతా వాళ్ళు కూడా లేరు. పూర్తి అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ ఎవరు డిస్క్వాలిఫై చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు 2023 ఆ తర్వాత ఆయన కొంతకాలం అసెంబ్లీకి పోలేదు, ఎన్టీఆర్ పోలేదు, సంతకాలు చేసేవాళ్ళు ఏదో, కానీ వీళ్ళు ఎవరు అనర్హులుగా ప్రకటించబడలేదు. అంత తేలిగ్గా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే ఏకపక్ష అధికారం స్పీకర్కి ఇస్తే అప్పుడు పరిస్థితులు వేరే ఉంటాయి. ఇదేదో ఇప్పుడు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వైఖరి వాటి ఆధారంగా నిర్ణయించబడవు. దానికి రాజ్యాంగం, సభలు, వాటి నిబంధనలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సభకు వెళ్ళి మాట్లాడాలి అని కోరేది నా ఉద్దేశం అయినప్పటికీ ఈ విషయంలో సాగుతున్న ఊహాగానాలు. రెండవది, ఇంకా అయ్యన్న పాత్రుడు వాళ్ళని అనర్హులు చేసేశారు, ఇంకే ఉప ఎన్నికలు వస్తాయి, రాజకీయాలు ఇలా ఉంటాయని తాడు బొంగరం లేని కథనాలు చర్చించడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. దానికంటే తక్షణ ప్రజా సమస్యలు, పీపీపీ నమూనాలు, ధరలు, నిరుద్యోగం ఇట్లాంటివి చర్చించడం చాలా మంచిది. అలా కేంద్రం నుంచి 4 డబ్బులు తెచ్చుకోవటం ఎట్లా,
దేశ సమస్యలేంటి, జన్ జీ ఆందోళన ఏంటి, ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెడితే మంచిది.